మీ ఇంటి సమస్య రోజు తెలుసుకోవాలని చెప్పి సరదా మనకి. తండ్రి అవసరమైనప్పుడు మీరు వచ్చేసరికి మీరేమైనా మా పిల్లలకి ఫీజులు కడుతున్నారా? మీరు కడుతున్నారా? మీరేమైనా కడుతున్నారా? మా పిల్లలకి మీరైనా పెంచుతున్నారా? మా పిల్లలకి మీరైనా చూస్తున్నారా? ఎలా ఎగుతున్నారు సార్ ఈమెని ఇంట్లో? అవునా, ఇదేం బాగాలేదు. హలో శ్రీనివాస్ గారు, నమస్తే అండి. యా అండి, బాగున్నామండి. అదే విన్నాను, ఏంటి సస్పెన్షన్ ఆర్డర్స్ వచ్చాయంటే కదండి? సోషల్ మీడియాలో మొన్న మీరు ఏదో లోకేష్ ని పొగిడారని చెప్పింది కదా, అదో కారణం అని చెప్పి ప్రచారం జరుగుతూ ఉంది. లోకేష్ ముఖ్యమంత్రి అవ్వాలని అని నేను చెప్పలేదు సార్. అలాగే మనం కలుద్దాం, ఒక ఇంటర్వ్యూ పెట్టుకుందామా? ఓకే సార్, తప్పకుండా వస్తాను. హైదరాబాద్ లో మా స్టూడియోకి వచ్చేయండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. చీకటి అంటే కొందరికి భయం, కానీ కొందరికి అది మనస్సు దాచుకున్న నిజాల అర్థం. ఇది అలాంటి కథ. వెలుగును చూస్తూనే తాను మోస్తున్న మౌనాలతో తడిసిపోయిన కథలు ఇక్కడ మెల్లగా శ్వాసిస్తాయి. ఈ గదిలో తొలి ఎంట్రీ దివ్వెల మాధురి. హైదరాబాద్లోనే ఇట్లు మీ జాఫర్ ఛానల్ స్టూడియోకు వచ్చిన ఈ జంటపై తొలి ఎపిసోడ్. నమస్కారం సార్. బాగున్నారా? నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం జాఫర్ గారు, బాగున్నారా? యా, బాగున్నానండి. యాక్చువల్గా మీ క్రైసిస్ స్టార్ట్ అయినప్పటి నుంచి మీతో నేను పర్సనల్గా మాట్లాడతాము, ఒక పర్సనల్ ఇంటరాక్షన్తో ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాను. కానీ ప్రతిసారి మాధురి గారు ఉన్నారు. ఈరోజు మన మధ్య ఎవ్వరు లేరు, మీరు నేను ఈ చీకటి గది. కాస్త మనసిప్పి మాట్లాడుకుందాం శ్రీనివాస్ గారు. నిజాయితీగా జవాబు చెప్పండి, ఏమైంది? ఎందుకు మీకు పార్టీ నుంచి బయటకు తోసేశారు శ్రీనివాస్ గారు? నాకైతే తెలియదు. ఎందుకు సస్పెండ్ చేశారో కూడా నాకు తెలియదు. 22వ తారీఖున మీడియాలో వచ్చింది సస్పెండ్ చేశారని. రీజన్స్ ఏంటంటే క్రమశిక్షణ రాహిత్యం పైన వచ్చినటువంటి పలు ఫిర్యాదులు పైన క్రమశిక్షణ కమిటీ చేసిన సూచనల మేరకు. ఏంటా ఫిర్యాదులు? నేను ఏమైనా అవినీతి చేశానా? భూదందాలు చేశానా? లేకపోతే ఎక్కడైనా పార్టీకి ద్రోహం చేశానా? ఎదుటి పార్టీ వాళ్ళతో రహస్య ఒప్పందాలు ఏమైనా పెట్టుకున్నానా? ఏంటి పార్టీకి క్రమశిక్షణ రాహిత్యం అంటే ఏంటో నాకు అర్థం కాల. సడన్గా ఈ సస్పెన్షన్ ఏంటి? ఈ రోజుకి నాకు $1000 వస్తున్నది. అసలు నాకు ఆ విషయం అర్థం కాదు. ఈ సస్పెన్షన్ అనేది టీవీలో చూడటం తప్ప మీతో మాట్లాడడం కానీ ఎవరు చేయలేదా? అంటే నేను సార్తో కలుస్తూనే ఉన్నాను, సార్తో కలుస్తున్నాను, మాట్లాడుతున్నాను. అదే రోజు కూడా కలిశాను నేను. ఓకే. ఈరోజు 24వ తారీఖు అంటే 2008వ సంవత్సరంలో ఇదే రోజు నేను పాదయాత్ర ప్రారంభించాను టెక్కలి కాన్స్టిట్యున్సీలో, మండుటెండల్లో. ఎందుకు చేశానంటే ఆ రోజు కూడా సస్పెండ్ చేశారు. ఆ రోజు సస్పెండ్ చేయడానికి తండ్రి దగ్గర, ఆనాటి రాజశేఖర రెడ్డి గారి దగ్గర సస్పెండ్ చేయడానికి రాజశేఖర రెడ్డి గారికి నాకు చాలా అనుబంధం. మళ్ళీ నాకు ఈరోజు కరెక్ట్గా 17 సంవత్సరాల తర్వాత రాజశేఖర రెడ్డి గారితో వేసిన అడుగులు జగన్మోహన్ రెడ్డి గారితో ఇప్పుడు పడుతున్నాయి నావి. ఈ టైంలో మళ్ళీ ఎందుకు సస్పెన్షన్? అప్పటి నాయకత్వాలు ఇప్పటి నాయకత్వాలు పార్టీలో చూసుకుంటే సేమ్. పాత కక్షల లేదా నేనంటే ఏమైనా ఇంకా ఈర్ష్య అసూయ ద్వేషాలతో నా మీద రగిలిపోతున్నా. ఎవరికి ఉంటుంది? నా నీడ ఇంకా పడదా? ఎవరికి ఉంటుంది అలా? ఆనాటి సస్పెన్షన్ చేసిన వ్యక్తులే నేడు కూడా పార్టీలో ఉన్నారు కదా, చేయించిన వ్యక్తులు. ఎవరు? ధర్మాన ప్రసాద్ గారితో నాకు ముందు నుంచి ఉంది రైవలరీ ఉంది. ఇప్పటికి ఉందా? అది ఉంది, మరి అది కనపడుతుంది. తప్పేంటో చెప్పాలి కదా. మరి వాళ్ళందరూ కంప్లైంట్ చేసి శ్రీనివాసన్ సస్పెండ్ చేసేది. నాకున్న ఒకే ఒక్క ఇన్సిడెంట్ ఏంటంటే ఇటీవల కాలంలో మా కుటుంబంలో జరిగినటువంటి పర్సనల్ ఇష్యూస్. అది కూడా ఏడాది కాలం అయిపోయింది. మీరు చేసి ధర్మాన ప్రసాద్ వేస్తారేంటి? ఆనాడు గొర్రెల హరిబాబు నాయుడు విషయంలో తప్పు నాదేంటుంది? అలా చేశారు. మీ స్వయంకృత నా వ్యక్తిగతానికి సంబంధం ఏంటి? నా వ్యక్తిగతానికి సంబంధించి నా కుటుంబంలో జరిగిన ఒక సంఘర్షణ గురించి సంబంధించి నేను రహస్యంగా ఉంచలా. ప్రజలందరికీ వాస్తవాలు తెలియజేశాను. మధ్య ఉండే జీవితం
నలుగురు మధ్య చర్చకు దారి తీసేలాగా చేశారు మీరు. దీనివల్ల పార్టీ పరువు, జగన్మోహన్ రెడ్డి పరువు గంగలో కలిసినట్టుగా లేదా శ్రీనివాస్ గారు? జాఫర్ గారు, నా వ్యక్తిగతం పార్టీకి ఎలా సంబంధం అవుతుంది? మీ వ్యక్తిగతమైన అంశము మీ 4 గోడల మధ్య ఉన్నంత వరకే రోడ్డు మీదకి వచ్చేసింది కదా. రోడ్డు మీదకి వచ్చిన తర్వాతే దేవుళ్ళని నమ్ముకున్న ప్రజలకు వాస్తవం చెప్పాలని నేను వాస్తవాలన్నీ కూడా విశదీకరించి మీ నుంచి అందరి వరకు కూడా నేను ఇంటర్వ్యూస్లో క్లారిటీగా చెప్పాను. ఇప్పుడిప్పుడే మాకు పాజిటివ్గా కూడా మారుతుంది. అది పాజిటివ్గా మారి శ్రీనివాస్లో వాళ్ళ కుటుంబంలో జరిగినటువంటి చర్చలు, మరి మాకున్న పిల్లల్ని ఏ రకంగా చూసుకోవాలి, అలాగే ఆస్తుల్ని ఏ రకంగా పంపిణీ చేసుకోవాలి అని, వాణికి ఏ లోటు లేకుండా ఆస్తులు ట్రాన్స్ఫర్ చేసి, పిల్లలకి ఏ లోటు లేకుండా వాళ్ళకి అన్ని ఇబ్బందులకి ఏమున్నా సరే లేకుండా అన్నీ చెక్ చేసుకుంటూ, మాకున్న 5 పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ మేము ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని ప్రజలకు చెప్పి, రహస్యంగా కాదు, మాధురి ఎవరో నాకు తెలియదు, శ్రీనివాస్ ఎవరో నాకు తెలియదు అంటే మాకు జరిగిపోదా? అందరిలాగే నేను అలాగే చెప్పేస్తే కాలం గడిచిపోద్ది, ఎవడు నన్ను ప్రశ్నించడు. నేను అలా ఉండలా. నేను చెప్పాను ప్రజలకి, ఇది నేను చేశాను, ఇది తప్పో ఒప్పో నాకు తప్పలేదు, తప్పని పరిస్థితుల్లో నేను నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. మా నిర్ణయం వల్ల మా కుటుంబాలకు కానీ పిల్లలకు కానీ ఎవరికి నష్టం జరగకూడదని నిర్ణయించుకున్నామని చెప్పాం. పెళ్లి కూడా చేసుకున్నారని వింటున్నాం, నిజమేనా? మేము కలిసి ఉండటం అన్నది దాన్ని రకరకాలుగా మీరు మాట్లాడుకోవచ్చు. మానసికంగా అయితే మేము కలిసే ఉన్నాం. మానసికంగా మేము వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకొని వెంకటేశ్వర స్వామి ఉందే మా మాటను మేము చెప్పుకున్నాం. మీరు అన్నారు మాధురి నా జీవితంలోకి వచ్చిన తర్వాత నా జీవితం మారిపోయింది అని. ఏం మారిపోయింది శ్రీనివాస్ గారు? నేను సంతృప్తిగా ఉన్నాను కదా, నేను బాగున్నాను కదా. మనిషికి ఏం కావాలి? అగ్ని సాక్షిగా పెళ్ళాడిన భార్య మీతో లేదు, మీ కన్న కూతురు మీతో చీకొడుతుంది, ఈరోజు పార్టీ కూడా మిమ్మల్ని వదిలేసింది. ఇవన్నీ కోల్పోయిన లెక్కల కింద రాదా శ్రీనివాస్ గారు? నేను కోల్పోలా, వాణియే నన్ను పోగొట్టుకుంది. నాకు శ్రీనివాసే కావాలి, ఇవన్నీ నాకు వద్దు అనుకుంటే ఈ గొడవలు జరిగుండేవి కాదు. కానీ తను ఎంతసేపు ఆయన టెక్కల్లో ఉండకూడదు, ఆయన ఎమ్మెల్యే టికెట్ నాకు కావాలి, ఆయన ఎమ్మెల్సీ నాకు ఇచ్చేయాలి, ఈ ఇల్లులు నాకు ఇచ్చేయాలి, ఆస్తులు నాకు ఇచ్చేయాలని దగ్గరే గొడవ స్టార్ట్ అయింది. ఆ గొడవ ఈగోస్ జెల్సీలతో పోయి పీక్స్కి పోయింది. ఈ మధ్యలో పిల్లలు నలిగిపోయినారు. పిల్లల గురించి నేను ఎప్పుడు ప్రస్తావించదలుచుకోలేదు. పిల్లలు నా పిల్లలు, వాళ్ళకి ఎప్పుడు నా గుండెల్లో ఉంటారు. వాళ్ళకి ఎలా చూసుకోవాలో ఏం చేసుకోవాలో మాకు తెలుసు. మేము నిర్ణయం తీసుకున్నాం. నేను ఒంటరిగా పలాసలో ఉండి ఒక 1 ఏడాది కాలం పాటు సరైన భోజనం లేక, సరైన ఆలనా పాలన లేక, ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఈ ఒంటరి జీవితాన్ని ఆ రోజు గడిపాను. 23వ సంవత్సరం 24వ సంవత్సరం గడిపినప్పుడు మాధురియే తను నష్టపోతూ కూడా ఈయన ఎంత ఇబ్బందులు పడుతున్నాడు, ఈయనకి ఎందుకు నేను సపోర్ట్గా ఉండకూడదని ఆ రోజు మాధురి అనుకోకపోయి ఉంటే అప్పుడు నా పరిస్థితి ఏమైండేది? నాకు ఆర్థికంగా సహకరించి, నా ఎన్నికలకు సహకరించి, ఎన్నికల్లో కమిటీలన్నీ వేసి ఆ కమిటీలకి కావాల్సినటువంటి ఆర్థిక సదుపాయాలు చేసి నేను మళ్ళీ ఇంటి నుంచి పంపించేస్తే నాకు ఒక నివాసం ఏర్పాటు చేసుకోవడానికి తగిన ఆర్థికంగా నేను కొంత పెట్టి, తను కొంత పెట్టి ఒక ఆర్థికంగా మేము ఒక ఇంటిని నిర్మాణం చేసుకుని వీటన్నిటిలో సహాయపడినటువంటి మాధురిని ఇప్పుడు ఏం చేయమంటారు? పోనీ మీరే చెప్పండి. ఇదే ఒకవేళ నేరం అయితే, ఈ మాట నేను చాలాసార్లు ప్రజల ముందు చెప్పాను, ఇప్పుడు నేనేం చేయాలా? సరే అమ్మాయికి బయట పంపించేద్దామా? ఏం చేయాలి చెప్పండి? నాకు తోచిన విధంగా నా ధర్మం, నేను నా కష్టాల్లో నాకు నిలబడినటువంటి అమ్మాయి కోసం నేను హామీగా బాధ్యతగా ఉన్నాను. అంతే తప్ప పెళ్ళి లేకపోతే మాది అక్రమ సంబంధం ఇలా రకరకాలుగా పోర్ట్రేట్ చేస్తే అది వాళ్ళ కర్మ, అలా అనుకున్న వాళ్ళ కర్మ. నా అభిప్రాయం అయితే ఇది స్పష్టంగా క్రిస్టల్ క్లియర్గా చెప్పాను. ఈ విషయం మీరు పార్టీలో ఇదే ఒకవేళ అనుకుంటే 23 నుంచి జరుగుతుంది, 24లో నాకు టికెట్ వచ్చింది, వాణికే టికెట్ అని నేను అనుకున్నాను. మీకు 1 ఇయర్ బ్యాకే ఈ యాక్షన్ తీసుకుని ఉంటే జగన్మోహన్ రెడ్డి మీరు ఈ మాట అనేవాళ్ళు కాదేమో. అంటే యాక్షన్ తీసుకో అంటే ఇదే కారణం అంటే మీకు నేను చెప్తున్నాను, ఈ కారణంగా నాకు సస్పెండ్ చేశారు. శిక్షణ చర్యలు అంటే ఇదే కదా. మరి ఇదే కారణం అనుకునేటప్పుడు సంవత్సరం 1 ఏడాది కాలం పూర్తవుతుంది ఇప్పుడు ఇంచుమించు ఇదే ఇన్సిడెంట్కి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తరఫున ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఒక ప్రపోజల్ పెట్టి మాధురిని వదిలేసి తిరిగి వాణిని స్వీకరించు, మళ్ళీ పాత జీవితాన్ని గడుపు, మళ్ళీ నీకు పాత పోస్టులన్నీ వచ్చేస్తాయి పార్టీ పరంగా అని అంటే రెడీయా? మా కుటుంబ వ్యవహారాల్లో ఎవరో వచ్చి నువ్వు ఇది చెయ్యి అది చెయ్యి అంటే చెబితే చూడండి జాఫర్ గారు, ముందు నా వ్యక్తిగతం సార్, తర్వాత
సమాజం సార్. ఇప్పుడు చూడండి, ఎవరైనా సరే ముందు నాకు సస్పెన్షన్ కి కారణము మాధుర్యే అని అంటే దీనివల్లే మేము యాక్షన్ తీసుకున్నాం కాదు. నా సస్పెన్షన్ కి మాధురికి సంబంధం లేదు. చెప్పండి మీరు. ఏముంది అదే నేను మిమ్మల్ని అడుగుతున్నా. అది మీకు తెలియదు. నాకు తెలియదు, మరి నాకు తెలియదు. నోటీసులో కూడా పలు ఫిర్యాదులు వచ్చినా. ఏంటి పలు ఫిర్యాదులు? క్రమశిక్షణ కమిటీకి వచ్చినటువంటి ఫిర్యాదులు, ఏ నేరం చేసామని ఫిర్యాదులు. ఆ ఫిర్యాదులు ఏంటో, ఆ నేరం ఏంటో నాకు అర్థం కాలేదు. ఒకవేళ ఇదే నేరం అయి ఉంటే ఏడాది క్రితమే జరిగి ఉండాలి. చూడండి, నేను ఒక్క మాట మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు, అప్పుడు, ఎప్పుడు రూలింగ్లో ఉండేటప్పుడు కూడా జగన్ నా దైవం అని చెప్పాను. అపోజిషన్లో ఉండేటప్పుడు కూడా జగన్ నా దైవం అని చెప్పాను. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. ఈ క్షణం కూడా ఏంటి, ఆయన సస్పెండ్. మీకు ఏమాత్రం సంబంధం లేని, ఎలాంటి సంబంధం లేని జగన్మోహన్ రెడ్డికి దైవం అంటున్నారు. అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యని మీరు దయ్యమని చెప్తున్నారు. నమ్ముతారా? ఏడాది క్రితం మాటలు చెప్తున్నారు. సార్, మాకున్న పిల్లలకి అన్యాయం జరగదు, మేము చూసుకుంటాం. నేను కూడా ఈరోజు చాలా విషయాలు మీతో మాట్లాడదామని చెప్పి మిమ్మల్ని మాధురి గారిని దూరంగా ఉంచి ఒంటరికి మీతో మాట్లాడుతున్నాను. మా ఇంటికి ఒకరోజు వాణి గారు, మీ పాప ఇద్దరు వచ్చారు. ఎందుకు వచ్చారంటారు? తన ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారంటారా? కాదు అంకుల్, డాడీతో ఒకసారి మాట్లాడించారా అని అన్నారు వాళ్ళు. పిచ్చి ప్రేమ ఏంటంటే నేను ఏదో మాట్లాడితే మీరు వింటారనో, లేకపోతే నా కాల్ మీరు ఆన్సర్ చేస్తారని ఒక నమ్మకం వాళ్ళకు. నేను ఆ రోజు మీకు కాల్ చేశా, మీరు ఆన్సర్ చేయలేదు. ఆన్సర్ చేయలే మీరు. ఎందుకు అంత అవాయిడ్ చేశారు సార్? ఇప్పటికీ మీరు భయం మీకు, మా లైఫ్ భయం మీకు. ఎందుకంటే పాపతో మాట్లాడితే ఎక్కడ ఆ ప్రేమకు లొంగిపోతామేమో అని మీ మీద మీకు నమ్మకం. ఇప్పుడు మాత్రం ప్రేమ లేదా పిల్లల మీద? ఇప్పుడు లేదని అనుకుంటున్నాను. ఫోన్ ఎత్తలేదు, ఇప్పుడు ప్రేమ లేదనుకుంటున్నాను సార్. ఫోన్ సమాధానం చెప్పి ఏడాది అయిపోయింది. చెప్పి 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 విసిగిపోయాను. జనం అందరికీ తెలుసు. ఇప్పుడు మీరు కొత్తగా అడిగినా చూడండి సార్, దయచేసి నా మాట వినండి. కొత్తగా మీరు ఇప్పుడు అడిగితే నా నోటి నుంచి వచ్చే సమాధానం అప్పటికి ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి. అన్ని ఆస్తులు వాణికి వినండి సార్, ఏ ఆర్థికం లేకుండా ఇబ్బందులు లేకుండా తన పేరున తను కోరుకున్నట్టుగా వినండి సార్, వినండి సార్, తను కోరుకునే జీవితం సార్. వాణి గారు చూడని ఆస్తులు సార్, మీరు ఇచ్చే ఆస్తులు సార్, ఆమె అనుభవించిన మరి ఎందుకు సార్ వచ్చారు నా ఆస్తి దగ్గరికి? అన్ని ఆస్తులు ఉంటే నా దగ్గరికి ఎందుకు రావాల్సి వచ్చింది? ఇల్లు రాయండి అని దేనికి వచ్చారు సార్? నా భర్త నాకు కావాలని టెక్కల నుంచి పోవాలన్నారు. చూడండి, ఎవిడెన్స్లు ఉన్నాయి. చూడండి సార్, ఆవేశంగా కాదు, టెక్కల నుంచి పోవాలి, ఇల్లే నాకు కావాలి అని స్పష్టంగా మీడియాలో చెప్పారు ఆమె. అంతేకాదు పెద్దలు కూడా వెళ్ళారు, పెద్దవాళ్ళు మా కుటుంబ సభ్యులు వెళ్ళి రాజీ చేయడానికి కూడా మాట్లాడుతూ, నాకు అతను వద్దు, నాకు ఈ ఆస్తి కావాలి, నాకు ఈ ఇల్లు కావాలి, పలానా కావాలని ఆవిడ కోరారే తప్ప శ్రీనివాస్ కావాలని కోరలా. ఆమెకి నాకు కొన్ని ఇబ్బందులు అండి, అవి ఎన్నో గత కొద్దేళ్లుగా నడుస్తుంది. అలాని పిల్లల్ని విడిచిపెట్టుకోం కదా, పిల్లలు ముఖ్యం కదా. మేమిద్దరం ఈరోజు ఆలోచించుకుంటుంది, నేను కానీ మాధురి కానీ, ఆర్థికంగా మళ్ళీ బలోపేతం అయితే వాళ్ళ జీవితాలకు ఇబ్బంది రాకుండా ఉండాలన్నదే మా ఆలోచన. మేము ఎందుకు కష్టపడాలి? ఇప్పుడు ఏంటి అవసరం చెప్పండి? ఇప్పుడు మీరు కష్టపడేది మీ పిల్లల కోసం. ఎస్, 100%. సార్, ఒక మాట చెప్తాను, నిజంగా జవాబు చెప్పండి సార్. అంటే ఒంటరిగానే అడగదామని చెప్పే నీకు ఇది కూడా ఉంది. నేను అర్థం చేసుకుంది మీ సిచ్యువేషను. తెలుసో తెలియక ఒక ఎమోషనో అది అవసరమో ఏమో ఒక జర్నీ స్టార్ట్ చేశారు మీరు మాధురి గారితో. మీకు ఇవన్నీ కూతురు ప్రేమలు ఇవన్నీ వెంటాడుతున్నాయి. ఇప్పుడు ఒక వై జంక్షన్లో ఉన్నారు మీరు. అంటే మరీ కూతురు ప్రేమ గుర్తుకొచ్చి మళ్ళీ ఇంటికి పోలేరు. మళ్ళీ మాధురి గారితో కంటిన్యూ జీవితం గడపాలంటే ఈ పాత జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఆ కండిషన్ ఉన్నారు మీరు అని అనుకుంటున్నా, అవునా కదా? ఐఎమ్ క్లియర్, ఐఎమ్ నాట్ ఇన్ వై జంక్షన్, ఐఎమ్ ఇన్ ఐ జంక్షన్. క్లియర్గా ఉన్నాను, క్లియర్గా ఒకటే లైన్లో ఎండింగ్ పాయింట్లో ఉన్నాను. వాణికి లోటు లేనంతగా తీర్చిదిద్దాం. సరే, మీరు అన్నట్టు నా ఆస్తులు అవసరం లేకపోతే సరే, తన ఇష్టం. తనకైతే ఆర్థిక ఇబ్బందులు లేవు. పిల్లలకి సంబంధించిన పిల్లలకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా రెడీ చేసుకుని వాళ్ళకి ఏర్పాటు చేస్తున్నాం. మాధురి నేను కలిసి ఉంటాం, ఇందులో డౌటే లేదు. ఇంక ఇందులో నో కన్ఫ్యూజన్. వై జంక్షన్ కాదు, స్ట్రైట్ పాయింట్లో ఉన్నాను. దువ్వాడ శ్రీనివాస్ సింగిల్ లైన్లో క్లారిటీగా చెప్తున్నా, నో కన్ఫ్యూజన్ ఎట్ ఆల్. నేను మాధురి కలిసే ఉన్నాం, కలిసే ఉంటాం, కలిసి మేము జీవితాన్ని కొనసాగిస్తాం, వ్యాపారాలు అన్నీ కూడా కలిసి చేస్తాం. ఇది రైట్ ఆర్ రాంగా? ఇది సమాజానికి మీరేం చెప్తున్నారు? ఇవన్నీ మీరు అడిగితే మా పరిస్థితులే, మా ప్రభావాలు, మా పరిస్థితులే. మెసేజ్లు ఇవన్నీ అంత. నేనేమి సంఘ పరిత్యాగిని కాదు కదా, సర్వసంఘ పరిత్యాగిని కాదు కదా, నేనేమి సంఘానికి నడిపించిన వాడిని కాదు కదా. నేను ఐఎమ్ వెరీ ఆర్డినరీ పర్సన్. ఆఫ్టర్ ఆల్ ఒక పాలిటిక్స్లో ఉన్నాను అంతే. ఉన్నంత మాత్రం నా జీవితంలో వచ్చిన ఈ సంఘర్షణల మీద హైలైట్ అయింది సబ్జెక్టు. అంటే మీ జీవితం మీ ఇష్టం సార్,
కానీ ఒకటి ఏంటంటే ఎలాగ నిలబెట్టుకోబోతున్నాం అని చూస్తారు. మాధురి గారు మీకు అవకాశం ఇవ్వరండి. మీరు అనుకుంటున్నారండి, అది మీరు అనుకుంటున్నారండి. మాకు తెలుసండి, మాకు తెలిసిన నిర్ణయానికి వచ్చామండి. మాధురికి ఏంటి అవసరం అండి నాతో తిరగాల్సిన అవసరం? నేను చిన్నపిల్లోడినా? చిన్న వయసు నాది 58 and 59 years. ఆమె షీఈ్ జస్ట్ 34, 35, 36. మాధురికి ఏంటి అవసరం అండి నాతో తిరగాల్సిన అవసరం? నిజంగా ఆమెకు డబ్బుకో లేకపోతే ఇంక హోదాకో పడాలంటే బ్లడీ బోడి దువ్వాడ శ్రీనివాస్ కాదు. ఒకవేళ ఆడవాళ్ళు అలాగే అనుకుంటే, ఒక స్త్రీ అలా అనుకుంటే, కానీ తాను ఎథిక్స్కి స్టాండ్ అయ్యి తన కన్నవారికి అత్తవారికి దూరం అయిపోయినా నా కోసం నిలబడిన ఒక స్త్రీమూర్తి. ఆమె కోసం నేను కూడా భరోసాగా నిలబడిన పరిస్థితి. ఈ రెండింటి నుంచి కూడా మీరిద్దరు కలిసి ఉన్నప్పుడు మీకు ఎప్పుడైనా మీ కూతురు గుర్తుకొస్తా ఉన్నప్పుడు ఆమె ఓదార్చి, ఎప్పుడైనా మీ పెద్ద కూతురు బర్త్డే వేడుకలకి మీకు మీరే గుర్తు చేసుకుని ఏదైనా కేక్ కట్ చేసుకుని అలాంటి దాఖలాలు ఉంటాయి. కొన్ని వందల సార్లు కేక్ ఎలా పిల్లలు లేకుండా మేము ఎలా కట్ చేస్తాం, కానీ అది అసందర్భం. కానీ మేము తలుచుకున్న సందర్భాలు ప్రతిరోజు ఉంటాయి సార్. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను సార్, ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేశాను సార్. దేనికి అనుకుంటున్నారు? ఆ డబ్బు ఎవరి కోసం? పిల్లల కోసమే. మీ పిల్లల కోసమా? మళ్ళీ మీరు ఇంకొక రకంగా మాట్లాడుతున్నారు. మాధురికి కూడా నేను బాధ్యత వహించవలసిన అవసరం. అవును, కరెక్ట్. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. డోంట్ కన్ఫ్యూజ్. కన్ఫ్యూజన్స్ ఇక్కడే ఉండక్కర్లా. మాధురి నాతో జీవితాన్ని తను త్యాగం చేసుకుంది కాబట్టి ఆ పిల్లల గురించే మేము ఈ వ్యాపారాలు ఇంట్లో కూర్చుంటే ఎక్కడో కూర్చుంటే టైం పాస్ చేస్తే అవదు, ఏదో ఒకటి చేయాలి. అంటే నా రాజకీయ జీవితం నడవాలి, పిల్లల్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకురావాలి, మేము కూడా గౌరవంగా ముందుకెళ్ళాలంటే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ఈ ప్రభుత్వాలు ఉండటం వల్ల, గవర్నమెంట్ పోవటం వల్ల నా ఆర్థిక లావాదేవీల మీద నన్ను చావగొట్టారు, పూర్తిగా తొక్కారు. ఈ పరిస్థితుల్లో మాకు వేరే గత్యంతరం ఇంక లేదు, వ్యాపారం చేయటమే. అందుకే వ్యాపారం ప్రారంభం. వేరే రాజకీయ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉందా? నాకు తెలిసిన నా నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఇప్పుడు తెలిసిన నాకు నాయకుడు జగన్మోహన్ రెడ్డి. నేను ఎందుకు పార్టీలు మారాలి? ఒకవేళ పార్టీ సస్పెండ్ చేసింది కాబట్టి ఇండిపెండెంట్గా ఉంటాను, స్వతంత్రుడిగా ఉంటాను, తటస్థుడిగా ఉంటాను. చెప్పాను, ఈరోజు స్టేట్మెంట్ కూడా ఇచ్చాను. నేను ఎందుకో ప్రజల్లోనే ఉండాలని చిన్నప్పుడే నిర్ణయించుకున్నాను. ఉద్యమాలు చేశానండి. నేను ఉద్యమాలు చేసి థర్మల్ పవర్ ప్లాంట్ని తరిమి కొట్టానండి. 1600 మంది జైలు పాటు నేను జైల్లో చెప్పకూడుతున్నానండి ప్రజలతో కలిసి. దేనికండి? ఆ సమయంలో వాణిగాని కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. నో, తన్ను తీసుకోవాలి. ఆ ఇంటిని వాళ్ళు టచ్ చేయాలి. నన్ను తీసుకున్నారు, నన్ను జైల్లో పెట్టారు. తన్ను ఎందుకు టచ్ చేస్తారు? ఇదే సమయంలో యాక్చువల్గా మీ పక్కన వాణి ఉండుంటే, వాణి గారు ఉండుంటే మీరు సస్పెండ్ చేసిన దానికి ఆమె లేడీ సింగంలా అవతల వాళ్ళ మీద పోయేవాళ్ళు కదా, జగన్ మీద. ఎందుకు నా భర్తను సస్పెండ్ చేశారు అన్నది తెలియదు. ఆ సస్పెన్షన్ ఇప్పుడు కొత్త కాదు కదా, గతంలో కూడా నాకు జరిగింది కదా. ఏం కాదు జరగదు. ఆ కాల్పులు కేసులు అరెస్ట్ అయినప్పుడు జైలుకి కూడా రాలా. జైలుకు భోజనం కూడా అసలు జైల్లో కొన్ని ఏర్పాట్లు ఉంటాయి. మాకు ఏదో మాత్రలో లేకపోతే మాకు బట్టలు ఏవో ఉంటాయి పంపించాలి, అవి కూడా చేయలే. మాకు వేరే రకంగా నేను రప్పించుకున్నాను. కనీసం పలకరించడానికి కూడా రాలేదు. మా గొడవలు ఎప్పటి నుంచో ఉన్నాయి సార్. నేను చెప్తుంది జైలు జీవితం 2011 సంవత్సరం. 1600 మంది ప్రజలతో కలిసి జైల్లో ఉన్నాను నేను. 96లో కూడా నాకేంటి అవసరం సార్? ఆ ఉద్యమం చేస్తేనే నేను ఎమ్మెల్యే అవుతానా? దేనికి చేశాను? బాంబుల కేసు కూడా ఉంది కదా మీ మీద. బాంబు కేసు ఉంది. కోర్టులు కొట్టేసినాయి. 96 కాదు, 94 కోర్టులు కొట్టేసినాయి నా మీద. అప్పుడు రాజకీయంగా పెట్టారు ఏవన్ ముద్దాయిగా బాంబు కేసులో. అది న్యాయస్థానాల్లో కొట్టేసినారు ఆధారాలు లేని కారణంగా. ఇంకో విషయం అండి, 2014 నుంచి చూసుకుంటే 5 సార్లు పోటీ చేశాను సార్. ఎంపీగా పోటీ చేశాను 5 సార్లు. 3000, 4000 ఓట్ల తేడాతోనే ఓడిపోయాను. ఇదే ప్లేస్లో ఇంకొకటి అయితే ఊరుదిలిపోవాలి, ఊరేసుకుని చావాలి, ఆస్తులు అమ్ముకోవాలి. 5 సార్లు ఎలక్షన్ ఫేస్ చేసి కూడా ఇంకా గుండె విరుచుకొని ధైర్యంగా ఎస్ నేను ఇది అని చెప్తున్నాను. దిస్ ఈజ్ మై కరేజ్. ఇది నా కలేజా, ఇది నా ధైర్యం. నేను ఎప్పుడు వరవలే. ఇప్పుడు కూడా సస్పెండ్ చేసేసినా కూడా ఈరోజు సస్పెండెడ్ పర్సన్గా నేను చెప్తున్నాను. ప్రజల్లో ఉంటాను, ప్రజల్లో తిరుగుతాను. నాకేం ఆ ధైర్యాన్ని కోల్పోలే. నేను ధైర్యం కోల్పోవడం కొంచెం మనసు బాధేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి అంటేనే నాకు కళ్ళలో నీళ్ళు వస్తాయి. అంత బాధ, అంత ఇష్టం నాకు. ఆ వ్యక్తి అంటే నాకు అంత ఇష్టం. నాకు అలాగే చూశాడు. ఎవరి ద్వారా విన్నారు మీరు? మీడియా ద్వారా. నేను కారులో వస్తున్నాను, విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుంటే 10 గంటలు నమ్మలేకపోయాను. నిజమా టపా నీకు సోషల్ మీడియాలో లెటర్ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి నాకు దూరం అయింది. ఒకటి, అన్న మనసులో నేను ఎప్పుడు ఉంటాను, ఆయన గుండెల్లో నేను ఉంటాను. నాకు తెలుసు. ఈ 1 yearలో పార్టీ ఓడిపోయిన తర్వాత మీరు చాలాసార్లు కలిసినట్టున్నారు కదా, ఏం చెప్పాడు ఈ విషయం? సిను, ఈ గొడవల్ని సర్దుకో సిను, ఇవి వ్యక్తిగతంగా అందరి ఇళ్లలో ఉంటుంటాయి కాదని నేను
రకరకాలుగా ఉంటాయి. నీ విషయం మీద ఎక్కువ ట్రోల్ చేస్తున్నారు, సెట్ చేసుకోసి నువ్వు నీకు ఇష్టం, నీ ఎలా ఇష్టం ఉంటే నువ్వు అలా చేయి, నేను చెప్పను కానీ నువ్వు కొంచెం బయటికి రాకుండా చూసుకో అని చెప్పారు సార్. కానీ మరి మా పరిస్థితులు అది కాదు కదా, ఆయన చెప్పాల్సింది చెప్పాడు. ఎంతమంది చెప్పినా నన్ను సస్పెండ్ చేయాలంటే ఎప్పుడో చేసి ఉండేవారు, చేయలేదు. మరి ఇప్పుడు తప్పని పరిస్థితి ఏమో, నిజంగా మా కుటుంబ వ్యవహారం పార్టీకి డ్యామేజ్ చేసి ఉంటుందేమో. నేనైతే వ్యక్తిగతంగా నేను భావిస్తున్నాను. వ్యక్తిగతమైందని మీరే అంటున్నటువంటి మాటల్లో పార్టీకి డ్యామేజ్ కదా అంటే ఏమో, ఇలాంటి వ్యక్తి ఇలా ఎమ్మెల్సీగా ఉండి దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి వల్ల పార్టీకి నష్టం జరిగిందని అనిపించిందేమో, ఏమో నాకు తెలియదు. ఇప్పుడు పార్టీకి సస్పెండ్ చేశారు కదా, ఇప్పుడు పదవికి ఎమ్మెల్సీ పదవి ఉంటుందా పోద్దా? ఎమ్మెల్సీకి సస్పెన్షన్కి సంబంధం లేదు. కాకపోతే నేనేమనుకుంటున్నానంటే రాజీనామా చేసేద్దామని అనుకుంటున్నాను. పదవి మీద కూడా నాకు అది అసలేదు. అప్పుడు కూడా జిల్లా పరిషత్ రాజీనామా చేస్తాను, ఇప్పుడు కూడా రాజీనామా చేసేద్దామని ఆలోచన. ఇంకా 2 years ఉంది. రాజీనామా చేసేద్దామని ఈరోజే రాజీనామా అనుకున్నాను. కానీ నాకు కొంతమంది అడ్వైజర్స్ పెద్దవాళ్ళు, ఇప్పుడున్న గవర్నమెంట్ పరిస్థితులు, నువ్వు ఎమ్మెల్సీ రాజీనామా చేస్తే బలపడబోయే పార్టీలు ఈ పరిస్థితులను ఆలోచించి ఆచితూచి అడుగు వేయని నాకు అడ్వైస్ చేశారు చాలామంది. ఈ సస్పెన్షన్కు కారణము మీ అయిన వాళ్ళనా లేకపోతే మీ పరాయి వాళ్ళు ఉంటారా దీంట్లో? అయిన వాళ్ళు, పరాయి వాళ్ళు, ఇంటి వాళ్ళు అన్నీ ఉన్నాయి. నాకు అంతా నేను కూడా ఇంటి నుంచి నాకు ఉంది కదా, ఎవరిని అనుకుంటే ఏమొస్తుంది? నా ఇంట్లోనే నాకు సమస్య ఉంది. ఆ సమస్య అడ్వాంటేజ్ అయింది నేనంటే పడని వర్గాలకి. వాళ్ళు దీన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నారు. ఇందులో ఎందుకన్నా రహస్యం పెట్టలేదు. అడ్వాంటేజ్గా తీసుకొని కొట్టాలనుకున్నారు, కొట్టారు, సస్పెన్షన్ చేశారు. జగన్మోహన్ రెడ్డి నుంచి నన్ను దూరం చేయలేరు. ఆ సస్పెండ్ చేసిన వ్యక్తులు ఎవరో, దీని కారకులు ఎవరో మా జిల్లాలో అందరికీ తెలుసు. జగన్ గారిని కలవడం అలా ఉంటుందా? లేదు, సస్పెండ్ చేసిన రోజే కలిశాను. మళ్ళీ ఏముంటుంది కలవటం, సస్పెండెడ్ కదా. ఇంకా ఇప్పుడు నేను ప్రకటించాను కూడా, ఆర్డర్ వచ్చిన తర్వాత. ఆర్డర్ రాక కొన్ని గంటల ముందు కలిశాను. అప్పుడేం చెప్పలేదు? 22 కదా నాకు సస్పెన్షన్ అయింది, రాత్రి 10 గంటలకి. ఆ రోజు 5 గంటలకు కలిశాను సాయంత్రం. ఆర్డర్ వచ్చింది ఎప్పుడు? ఆ రోజు రాత్రి కలిసిన తర్వాతే వచ్చింది. ఆయన అప్పుడేం చెప్పలేదు జగన్ గారు? చెప్పలే నాకు. ఆయన తెలిసి ఉంటుంది కదా. మరి తర్వాత డెసిషన్ తీసుకున్నారేమో. అప్పుడేం జరిగే మాటలు? మమ్మల్ని కలిసేసి వచ్చేసాను నేను అంతే. ఆయన కలిసేసి వచ్చేసాను అంతే. నమస్కారం మాట్లాడలేదు. ఆ రాత్రి వచ్చింది ఇది సస్పెన్షన్ ఆర్డర్. ఒకసారి సస్పెన్షన్ ఆర్డర్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం అక్కడికి వెళ్ళడానికి కూడా మనకు అర్హత లేదు, మనం ఆఫీస్కి వెళ్ళటానికి లేదు. ఎలా వెళ్తాం? ఎందుకంటే నాకు ఎవరు అలౌ చేస్తారు? అలా చేయరు. శ్రీనివాస్ గారు ఏంటంటే పాపం మీకు ఈ కష్టాలు 1 by 1 అంటే మీకు ఇప్పుడు ఈ లైఫ్ హ్యాపీగా ఉందా, పాస్ట్ లైఫ్ హ్యాపీగా ఉందండి? పాస్ట్ లైఫ్ నరకం అండి, నరకం చూశాను. అది నరక కోపం. ఇప్పుడే సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు ఇన్ని వచ్చినా ఎదుర్కోగలుగుతున్నాను, ధైర్యంగా ఉండగలుగుతున్నాను. నాకు మాధురి భరోసా చాలా ఎక్కువ ఉంది. నాకు ఒక లేని ధైర్యం వచ్చింది. ఇన్నాళ్ళు బిజినెస్ మైండ్స్లో ఉండేవాడిని కానీ అవి రన్ చేసేవాళ్ళు కూడా లేరు. ఈరోజు నేను జస్ట్ అలా ఆలోచనిస్తే చాలు, నేను అనుకుంటే చాలు, తనే హ్యాండిల్ చేసి బిజినెస్ రన్ చేయగలరు అని చేయగలరు. నాకు భరోసా ఈరోజు ధైర్యంగా నేను చెప్తున్నాను. మీరు ఈ ప్రపంచం ఏమనుకుని మాధురి వల్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. మేమిద్దరం కలిసి చాలా సంతోషంగా ఉన్నాం. సంతోషంగానే భవిష్యత్తు మాది నడుస్తుంది. ఏమీ మాకు ఇది జరగదు. మా వల్ల పిల్లలు సంతోషంగా హాయిగా ఉంటారు. ఇందులో డౌట్ ఏం లేదు. ఎవ్వరికి ఏ నష్టం జరగదు, రానివ్వం. అవన్నీ మేము తీసుకున్నాం. ఎప్పుడు లైఫ్లో లో అయిపోయిన దాఖలాలు లేదు. బాగున్నానని చెప్తున్నాను కదా. ఇప్పుడు ఇంత ఒత్తిళ్ళు, ఒకవైపు మైండ్స్ పోయి, గవర్నమెంట్ పోయి, కేసులు విపరీతంగా కేసులు పడిపోయినాయి. ఆ కేసుల్లో పాటు ఈ సస్పెన్షన్. ఎప్పుడెవరో టీవీ ఛానల్లో చూశాను, ఇన్నాళ్ళంతా ఇతర పార్టీలను తిట్టాడు, ఇప్పుడు ఈ పార్టీ తను పొమ్మన్నది అని. పార్టీ వాళ్ళు మాధురి గారిని కంటిన్యూ చేయించండి యాక్టివిటీస్లో అంటే మీకు ఒప్పుకుంటారా? నన్ను ఎందుకు అడుగుతారు? అలా అడగరు కదా. ఇప్పుడు ఈ గొడవే కారణం చేసి మమ్మల్ని సస్పెండ్ చేశారని అందరూ అనుకుంటున్నట్టుగా అది నిజమైతే ఇంకా ఆ ప్రస్తావన ఎందుకు ఉంటుంది? ఎవరిని భయపడే స్వభావం కాదు మీది. సహజంగా ఎవరిని ఎదుర్కొంటారు, నాకు తెలుసు కదా వ్యక్తిగతంగా. మాధురిని చూసి ఏం భయం పడినట్లేదా? ఆమెను చూస్తే భయం ఎందుకు? ఆమె గొంతు పెట్టుకుని మాట్లాడుతూ ఉంటే ఓ అని అనిపించదా? తనలో ఆ మాటల్లో కూడా ప్రేమ ఉంటుంది. అవునా? చెప్తుంది, గట్టిగా చెప్తుంది అంతేగాని తన స్టాఫ్ని కూడా అలాగే చూసుకుంటుంది. అవునా? స్టోర్లో ఇంచుమించు 40-50 మంది మాకు. కానీ ఒక్క విషయము అంటే వైసీపీలో కూడా చాలామంది తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు కదా, మీడియాలో కొంత బ్యాడ్ నేమ్ తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు కదా. ఎంపీ కోరట్ల మాధవ్, అనంతబాబు, ఇలా చాలామంది ఉన్నారు కదా. అంతా అంటే వాళ్ళ మీద లేని క్విక్ యాక్షన్ మేమే తీసుకున్నారు. రీజన్ ఇంకా మీకు తెలియదు అంటున్నారు. అంటే పర్సనల్ ఇష్యూస్ ఎవరైనా సరే, మీరు ఇప్పుడు చెప్పిన పేర్లు కానీ ఇవన్నీ అవి వ్యక్తిగతానికి సంబంధించినవి సార్.
వ్యక్తిగతకు సంబంధించినవి తెచ్చి రాజకీయాల్లో కలిపితే నాకు తెలిసి భారతదేశంలో 70% మిగలరు ఏ రాజకీయ పార్టీలో కూడా. ఎవరు కూడా శ్రీరామచంద్రుడు కాదు, ఎవడు స్వర్గం నుంచి డైరెక్ట్గా దిగొచ్చిన వాళ్ళు కాదు, అందరివి తెల్ల చొక్కాలు కాదు, పుట్టుమచ్చలు లేని వాళ్ళు ఎవరూ లేరు, అందరికీ పుట్టుమచ్చలు ఉంటాయి. ఇప్పుడు మీకు అవకాశం ఇస్తే చాలా మంది జాతకాలు బయటపడతాను. ఇప్పుడు మీరు అడిగిన పేర్లు ఇవన్నీ ఉంటాయి ప్రతి పార్టీలో కూడా. ఏం టీడీపీలో లేవా, బీజేపీలో లేవా, ఇతర పార్టీలు లేవా, జనసేనలో లేవా, భారతదేశంలో ఉన్న ఇతర రాజకీయ పార్టీల్లో లేవా, అవన్నీ ఉంటాయి. అవన్నీ వాళ్ళ వ్యక్తిగతం, దాన్ని ఎలా పరిగణలోకి తీసుకుంటాం, అది మనం ప్రస్తావించకూడదు. అది కారణం కాకూడదు. లీడర్షిప్ క్వాలిటీస్ పార్టీకి 4 ఓట్లు వేయించగలరు. మధ్యలో మీకు ధర్మానికి సయోధ్య కుదిరింది కదా, మళ్ళీ ఎక్కడ పెట్టింది? లేదండి, అది నెవర్ ఎండింగ్ ప్రాసెస్, అది అలా కంటిన్యూ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు నా ఎదుగుదలను చూడరు, నా ఎదుగుదలకు ఎప్పుడు కూడా అడ్డంగానే ఉంటారు. కృష్ణదాస్ కూడా అలాంటిదేనా? వీళ్ళు వాళ్ళు ఇంకా మరి అంతా మరి కనబడుతుంది కదా. ఎవరైనా ఈ సమస్యను పరిష్కారం చేశారా? ఆయన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ చేయలేదే, ఎప్పుడు నాతో మాట్లాడలేదే. నెక్స్ట్ ఎలక్షన్కి మళ్ళీ ఈ పరిస్థితిని చక్కబడి మళ్ళీ మీరు టికెట్ ఇచ్చి పోటీ చేయమని చెప్పే అవకాశం ఉందా, లేకపోతే ఇంకా? నాకు అది తెలియదు. నేనైతే మాత్రం ప్రజల్లో ఉంటాను, కష్టపడతాను, స్వతంత్రుడిగా వెళ్ళి. మరి ఇది పార్టీ లేనంత మాత్రాన ఉండిపోలేం కదా, పనిచేస్తాం. ఆ రోజు ఇంకా 4 సంవత్సరాలు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కాలం ఎలాంటి తీర్పు ఇస్తుందో, పరిస్థితులు ఎలా మారుతాయో చూస్తాను. ఇంకా డీలిమిటేషన్స్ ఉన్నాయి అంటున్నారు, 28 ఎండింగ్ ఎలక్షన్ అంటున్నారు. ఇవన్నీ చూడాలి, చూసి ఆ రోజు పరిస్థితులు బట్టి నా నిర్ణయం ఉంటుంది. కానీ ఆల్రెడీ సస్పెండ్ అయ్యాం కాబట్టి ఇంకా నా వ్యక్తిగతంగానే ఇప్పుడు నేను వెళ్తాను పబ్లిక్లో. మీ ఇంటి సమస్య రోజు తెలుసుకోవాలని చెప్పి సరదా మనకి. తండ్రి అవసరమైనప్పుడు మీరు వచ్చేసారేంటి అసలు? మీరేమైనా మా పిల్లలకి ఫీజులు కడుతున్నారా? మీరు కడుతున్నారా? మీరేమైనా కడుతున్నారా? మా పిల్లలకి మీరైనా పెంచుతున్నారా? మా పిల్లలకి మీరైనా చూస్తున్నారా? ఎలా ఎగుతున్నారు సార్ ఈమెని ఇంట్లో? అవును, ఇదేం బాగాలేదు. ఈ వీడియో మొత్తం చూశాక దివ్యల మాధురి గారికి ఎందుకు కోపం వచ్చింది, ఎందుకు గొడవ దిగింది, ఆ గొడవలు ఏం జరిగింది అన్నది కొంచెం కన్ఫ్యూజన్ రావచ్చు. కానీ ఆ పార్ట్ కొంచెం కట్ చేయడం జరిగింది. ఎందుకంటే నేను ఏదైతే ప్రశ్నలు సంధించానో అది ఆ బోత్ ఫ్యామిలీకి సంబంధించిన సెన్సిటివ్ ఇష్యూస్. దాని నుంచి వాళ్ళు ఏంటంటే అబ్జెక్షన్ చెప్పారు, అది మీరు కట్ చేయాల్సి అని చెప్పి. అది వాళ్ళ డిమాండ్ కూడా సమంజసం అనిపించింది. సర్లే, మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి మళ్ళీ మ్యాటర్ పర్సనల్గా ఎందుకు అడగడం అనేది నేను కట్ చేయడం జరిగింది. అంటే వాళ్ళ కోపంగా వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి ఆ మ్యాటర్ కట్ చేస్తాను ఆ ప్రశ్నని చెప్పడంతో మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చారు. సేమ్ ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ కూర్చున్న ప్లేస్లో దివ్యల మాధురి గారిని కూడా కూర్చోబెట్టాము. ఆమె నోటి చాలా సెన్సేషన్ విషయాలు బయటకు వచ్చాయి. అయితే అది టెలికాస్ట్ చేయాలా వద్దా అనేది జస్ట్ ఒక లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతే ఆ సెకండ్ ఎపిసోడ్ టెలికాస్ట్ చేస్తాము. మనం బయటకు తీసుకొచ్చిన పేర్లు కానీ ఆ విషయాలు కానీ కొంచెం సెన్సేషన్ అయ్యే అవకాశం ఉన్నాయి. ఒకసారి మీరు మా ఛానల్లోకి కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. అలా తొక్కితే కింద మీరు నాకు ఎవరితో ఇంటర్వ్యూ చేయాలి నెక్స్ట్ అనేది మీరు సజెషన్ చేయడానికి అవకాశం ఉంటుంది కింద కామెంట్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇట్లు మీ జాఫర్. నమస్తే.